ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ మొదటి అధ్యాయము. హనుమంతుడు అంత వేగంతో వెళ్ళిపోతుంటే కింద నుంచి సాగరుడు చూసి సాగరాలు ఏర్పడటానికి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి కారణము. అలాంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడి కార్యం కోసము హనుమంతుడు సాగరం మీద నుంచి వెళ్తున్నాడు. ఆయనకు ఆతిథ్యం ఇవ్వటం మన ధర్మము అని అనుకుని తనలో ఉన్న మైనాక పర్వతం వంక చూసి, నిన్ను దేవేంద్రుడు ఇక్కడ ఎందుకు వదిలేశాడో తెలుసా? పాతాళలోకంలో ఉన్న రాక్షసులు అప్పుడప్పుడు సముద్ర మార్గం నుంచి భూమి మీదికి వచ్చేవారు. వాళ్ళు అలా రాకుండా ఉండటానికి పాతాళానికి ఉన్న పెద్ద రంధ్రానికి నువ్వు అడ్డంగా పడ్డావు. ఇక కింది వాళ్ళు పైకి రారు అని ఇంద్రుడు నిన్ను వదిలేశాడు. కానీ నీకు ఉన్న శక్తి వల్ల నువ్వు పైకి కిందికి పక్కకు పెరగగలవు. అందుకని నువ్వు హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వటం కోసము ఒక్కసారి పైకి లే. ఆయన నీ శిఖరాల మీద దిగుతాడు అన్నాడు. అప్పుడు ఆ మైనాక పర్వత శిఖరాలు సముద్రం నుంచి పైకి వచ్చాయి. బయటికి వచ్చిన ఆ బంగారు శిఖరాల మీద సూర్యకాంతి పడగానే ఆకాశమంతా ఎర్రటి రంగు చేత కప్పబడింది. ఆ శిఖరాలను చూసిన హనుమంతుడు, ఓహో, ఇప్పటి వరకు ఈ శిఖరాలు నాకు కనపడలేదు. ఇప్పుడే సముద్రం నుంచి ఈ బంగారు శిఖరాలు పైకొస్తున్నాయి. ఎవరో నా గమనాన్ని నిరోధించటానికి అడ్డు వస్తున్నారు అని అనుకొని తన వక్షస్థలంతో ఆ శిఖరాలను ఒక్కసారి కొట్టాడు. ఆ దెబ్బకు శిఖరాలు చూర్ణమై కింద పడిపోయాయి. అప్పుడు మైనాకుడు మనుష్య రూపాన్ని పొంది తన శిఖరాల మీదనే నిలబడి, మామూలు వాడే అతిథిగా వస్తే విడిచిపెట్టము. అలాంటిది మాకు ప్రత్యేకమైన ఉపకారం చేసిన విశిష్టమైన అతిథివి. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయటం అనేది చేయవలసిన పని. ఇక్ష్వాకు వంశంలోని వారి వల్ల సముద్రము ఉపకారం పొందింది. నీ తండ్రి వాయుదేవుడి వల్ల మేము ఉపకారం పొందాము. కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరి వెళ్ళిపోయేవి. ఆ పర్వతాలు అలా ఎగిరి వెళుతుంటే ఋషులు జనాలు బెంగపెట్టుకున్నారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధంతో అన్ని పర్వతాల రెక్కలను నరికేశాడు. ఇంద్రుడు ఈ మైనాకుడి రెక్కలను కూడా నరకబోతుంటే మైనాకుడి మిత్రుడైన వాయుదేవుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు. పోనీలే, సముద్రంలో పడితే పడ్డాడు, కానీ రాక్షసులు బయటికి వచ్చే ద్వారానికి అడ్డంగా పడ్డాడు అని ఇంద్రుడు మైనాకుడిని వదిలేశాడు. అందుకని నువ్వు ఒక్కసారి నా పర్వత శిఖరాల మీద కూర్చొని కాస్త తేనె తాగి పళ్ళు తిని విశ్రాంతి తీసుకొని మళ్ళీ హాయిగా వెళ్ళిపో అన్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక్కసారి ఆ మైనాకుడిని తన చేతితో ముట్టుకొని, నేను చాలా ప్రీతి చెందాను. నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే, నేను పొందినట్లే. నా మీద కోపం తెచ్చుకోకు. ఎందుకంటే నేను చేయాల్సిన చాలా ముఖ్యమైన పని ఒకటి ఉంది. సూర్యాస్తమయం అవ్వకుండా వెళ్ళిపోవాలి. నేను ప్రతిజ్ఞ చేసి బయలుదేరాను. మధ్యలో ఎక్కడా ఆగకూడదు అని చెప్పి వెళ్ళిపోయాడు. బయటికి వచ్చిన మైనాకుడిని ఇంద్రుడు చూసి, ఓహో, ఇన్నాళ్లకు నువ్వు పాతాళం నుంచి బయటికి వచ్చావు కదా అన్నాడు. అప్పుడు మైనాకుడు, ఈ ఇంద్రుడు నా రెక్కలను తరిగేస్తే తరిగేశాడు. ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయకుండా ఈ సముద్రంలో ఎంతకాలం పడి ఉండను అనుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు ఇలా అన్నాడు, నాయనా మైనాక, ధైర్యంగా హనుమకు సహాయం చేయటం కోసం బయటికి వచ్చావు. రామకార్యం కోసం వెళ్తున్నవాడికి ఆతిథ్యం ఇవ్వటం కోసం బయటికి వచ్చావు కాబట్టి నీ రెక్కలు నేను కొయ్యను అని అభయమిచ్చాడు.